హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు మీరంతా? నేనైతే చాలా బాగున్నాను. ఈ రోజు సరికొత్త వీడియోతో మరలా మీ ముందుకు వచ్చేసాను. వీడియో చూడగానే మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది. ఇది వచ్చేసి ఒక కుకింగ్ వీడియో. ఈ రోజు నేను మా ఇంట్లో స్పెషల్ గా కిచిడి అయితే చేస్తున్నానండి. ఒకవేళ ప్రతిరోజు కూడా బిర్యానీ లేకపోతే ఏదో ఒక స్పెషల్ ఐటమ్స్ చేసి బోర్ కొడుతుందా? అయితే ఒకసారి ఈ కిచిడి రెసిపీని మీరు ట్రై చేయండి. తప్పకుండా మీ ఇంట్లో వాళ్ళందరికీ కూడా నచ్చుతుంది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దామా? ఫస్ట్ వచ్చేసి ఒక చిన్న గిన్నెని తీసుకున్నానండి. దాంట్లో ఒక చిన్న గ్లాస్ వరకు నేను నార్మల్ గా మన ఇంట్లో వండుకునే రైస్ ని తీసుకున్నాను. అదే గ్లాస్ లో సగం వరకు పెసరపప్పును అయితే యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ రెండు కూడా ముందుగా నేను శుభ్రంగా కడుగుతున్నాను. అలా 2 సార్లు వరకు మనం శుభ్రంగా కడగాలండి. అలా కడిగిన తర్వాత వీడియోలో చూపిస్తున్నట్లు ఇలా మీ దగ్గర వడపోసేది ఏదైనా ఉంటే దాంట్లో వడపోయొచ్చు. ఏమీ లేకపోతే వాటర్ లేకుండా మొత్తం మనము వేరొక దాంట్లో సెపరేట్ గా తీసుకున్నా పర్లేదు. నాకు ఇది ఉంది కాబట్టి నేను తీసుకున్నాను. లేదంటే వాటర్ లేకుండా మీరు వాటర్ మొత్తం ఉంచేసినా పర్లేదు. ఇప్పుడు వచ్చేసి ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ వచ్చేసి ఒక మూకుడు తీసుకున్నానండి. దాంట్లో 2 టేబుల్ స్పూన్ల వరకు నేను ఆయిల్ అయితే యాడ్ చేశాను. 3 వరకు దాల్చిన చెక్క, 3 లవంగాలు, అదే విధంగా ఒక బిర్యానీ ఆకు, అదే విధంగా కొద్దిగా షాజీరా ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు వేసానండి. దాని తర్వాత ఈ 3 లైట్ గా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని ఇప్పుడు దాంట్లో సన్నగా తరిగి పెట్టుకున్న 3 పచ్చిమిర్చి యాడ్ చేశాను. అదే విధంగా కొద్దిగా కరివేపాకును కూడా నేను ఇందులో యాడ్ చేయడం అయితే జరిగింది. దీని తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి ఒక ఉల్లిపాయని, మీడియం సైజ్ లో ఉన్నటువంటి ఒక ఉల్లిపాయని కూడా నేను యాడ్ చేశాను. ఇప్పుడు ఈ 3 కూడా ఫ్రై అవుతూ ఉంటుండగా దాంట్లో 1 టేబుల్ స్పూన్ వరకు మీరు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు కూడా మనం మూత పెట్టేసి మగ్గించుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు మగ్గించుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో వచ్చేసి మనం ఒక బంగాళదుంపని, అదే విధంగా ఒక క్యారెట్ ని చిన్న చిన్న ముక్కల కింద వేసి ఇందులో యాడ్ చేయడం అయితే జరిగింది. ఇప్పుడు ఒకసారి మరలా కలుపుకొని మూత పెట్టేస్తున్నా. మనం ఏ ప్రాసెస్ చేసినా ఒక్కొక్కసారి అలా త్రిప్పుతూ ఉండాలండి. లేదంటే అడుగు పెట్టేసే అవకాశం ఉంది కాబట్టి ఒక 2-3 మినిట్స్ కి ఒకసారి అలా త్రిప్పుకుంటూ ఉండాలి. చూసారు కదా, లైట్ గా గోల్డెన్ కలర్ వచ్చింది అన్న టైంలో నేను దీంట్లో టేస్ట్ కి సరిపడినంత సాల్ట్ అయితే వేసానండి. అలా సాల్ట్ వేసి మరలా ఒకసారి త్రిప్పి మరలా మూత పెట్టేశాను. ఇప్పుడు దాంట్లో ఒక టమాటో యాడ్ చేయడం అయితే జరిగింది. టమాటోని లాస్ట్ ఎందుకు యాడ్ చేశానంటే ముందుగా వేస్తే అదంతా పేస్ట్ అయిపోతుందండి. అందుకని లాస్ట్ అయితే యాడ్ చేశాను. ఇప్పుడు మరలా ఒకసారి త్రిప్పుకొని మూత పెట్టేస్తున్నాను. చూసారు కదా, అలా కలిపి త్రిప్పుకుంటూ ఉండాలి. ఇప్పుడు అదంతా కూడా దాదాపుగా 50% వరకు మగ్గేంత వరకు అలా ఉంచుకోవాలండి. ఇప్పుడు దాంట్లో 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపుని, అదే విధంగా 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పౌడర్ ని యాడ్ చేశాను. ధనియాల పౌడర్ ని యాడ్ చేయడం వల్ల టేస్ట్ అనేది మరింత పెరుగుతుందండి. చూసారు కదా, అలా కలిపి త్రిప్పుకుంటూ 50% ఆ ముక్కలన్నీ ఉడికేంత వరకు ఉంచి ఇప్పుడు మనం ముందుగానే కడిగి పెట్టుకున్నటువంటి పెసరపప్పు బియ్యాన్ని కలిసి ఇందులో వేసేస్తున్నాం. కొంతమంది ఏంటంటే ఇందులో ముందు వాటర్ పోసేసి దాని తర్వాత వాటర్ మరిగిన తర్వాత ఇది అందులో యాడ్ చేస్తారు. కానీ అన్ని ప్రాసెస్ ఒకేలా చేస్తే ఇంకా దాంట్లో స్పెషల్ ఏముందండి. అందుకని ఇలా ట్రై చేసి మీకు చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు నేను ఏ గ్లాస్ తో అయితే 1.5 తీసుకున్నాను కదండి, ఒక దానికి డబుల్ తీసుకోవాలి. ఇప్పుడు 1 గ్లాస్ తీసుకుంటే దానికి డబుల్ ఎంతండి 2. ఇప్పుడు 1.5 తీసుకున్నాను కాబట్టి 3 గ్లాసెస్ వరకు వాటర్ ని యాడ్ చేశాను. ఇప్పుడు సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకుని టేస్ట్ సరిపడినంత సాల్ట్ కూడా వేసేసుకున్నాను. వాటర్ అలా మరిగేంత వరకు టేస్ట్ ని మీరు చూసుకుంటూ సాల్ట్ ని యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే ఆ తర్వాత మనం సాల్ట్ కలిపినా కరగదు. అందుకని సాల్ట్ ఇప్పుడే సరిపోయిందో లేదో చూసుకోవాలి. చూసారు కదండి, దాదాపుగా అలా పెట్టిన తర్వాత ఒక 15 మినిట్స్ వరకు ఇదైతే ఉడుకుతుందండి. ఫస్ట్ హై ఫ్లేమ్ లో పెట్టుకుని లైట్ గా ఇంకా అడుగు పడుతుంది అన్న టైంలో లో ఫ్లేమ్ లో పెట్టుకోవాలండి. అలా పెట్టుకున్న తర్వాత ఒకసారి నేను మరలా సాల్ట్ సరిపోయిందో లేదని చెప్పి టేస్ట్ చూస్తున్నాను. నాకైతే సాల్ట్ లైట్ గా తగ్గినట్టు అనిపించింది. అందుకే కొంచెం వేసి మరలా ఒక్కసారి త్రిప్పి మూత పెట్టేశాను. చూసారు కదండి, అంతే. కిచిడి వచ్చేసి చాలా ఈజీ ప్రాసెస్. మీ దగ్గర ఇంగ్రీడియంట్స్ అన్ని ఉంటే చాలా ఈజీ. ఒకవేళ మీ ఇంట్లో కొత్తిమీర పుదీనా అవైలబుల్ గా ఉంటే వేసుకోవచ్చు. ప్రెసెంట్ నా దగ్గర లేవండి, అందుకని నేను నార్మల్ గా చేశాను. ఇంతేనండి, కిచిడి రెసిపీ వచ్చేసి చాలా ఈజీ ప్రాసెస్. ఇది చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మా ఇంట్లో 2 పిల్లలు ఉన్నారు కదండి, అందుకే ఈ రోజు ఇది చేశాను. చూసారు కదా ఫ్రెండ్స్, చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ తో నేను కిచిడి అయితే ప్రిపేర్ చేయడం జరిగింది. ఒకవేళ మీరు ఎక్కడికన్నా అర్జెంట్ గా వెళ్లాల్సి వచ్చినా, లేదంటే ఏదైనా పని మీద బయటికి వెళ్లి అర్జెంట్ గా వంట చేయాల్సి వచ్చినా, నాకు తెలిసి కిచిడి రెసిపీ అనేది మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. చాలా తొందరగా అయిపోతుంది. కాబట్టి ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చింది ఏంటి అనేది కూడా నాతో కామెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోండి. చూసారు కదండి, ఇదే కిచిడి రెసిపీ వచ్చేసి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చి ఉంటుంది అని అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చకపోతే దయచేసి స్కిప్ చేసేయండి, అంతే తప్ప నెగిటివ్ కామెంట్స్ అయితే చేయొద్దు. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా మన ఛానల్ ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.